తులారాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికమవుతాయి. బంధువులతోటి విభేదాలు కూడా ఏర్పడతాయి. అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈరోజు తులారాశి వారు కాస్త జాగ్రత్త వహించాలి. పనుల్లో ప్రతిబంధకాలు కూడా అధికంగా ఎదురవుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో ఆటుపోట్లు, ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఉద్యోగవర్గాల వారికి విధి నిర్వహణలో చిక్కులు, సమస్యలు ఎదురవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని అందినట్టే అంది దూరమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఆటుపోట్లు ఎదురవుతాయి. మహిళలకు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిని కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు కూడా అధికమవుతాయి. భూ సంబంధిత వివాదాలు కూడా చికాకుపరుస్తాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఉదర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. నిర్ణయాల్లో జాప్యం కూడా అధికంగా ఉంటుంది. ఆదాయం తగ్గే నిరాశ కూడా చెందుతారు. వ్యాపారస్తుల వారికి వ్యాపారాల్లో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగస్తుల వారు ఉద్యోగాల్లో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. రాజకీయ, సాంకేతిక రంగాల వారికి మానసిక ఒత్తిడులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులకు అవకాశాలు అందినేటంది త్రుటిలో తప్పిపోతాయి. మహిళలకు మానసిక అశాంతి ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు చేపట్టిన పరిశోధనలన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇస్తాయి. నూతన కార్యక్రమాలు కూడా ధనురాశి వారు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి పలుకుబడి బాగా పెరుగుతుంది. సినీ, టీవీ కళాకారులు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థుల కృషి కూడా ఫలిస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు దూర ప్రాంతాల నుంచి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి ఈరోజు ఈ రాశి వారు లబ్ధి పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వీరి చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. ప్రముఖులతోటి మకర రాశి వారికి పరిచయాలు కూడా ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి అరుదైనటువంటి పురస్కారాలు. సినీ కళాకారులకు అనుకోకుండా కొన్ని అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు కూడా ఊహించినటువంటి అవార్డులు, రివార్డులు. మహిళలకు సోదరులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. షేర్ల క్రయ విక్రయాలు. మనం నేటి కార్యక్రమంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమ సమయంలో జన్మించిన వ్యక్తుల యొక్క జీవన గమనం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు కొంతవరకు తెలుసుకున్నాం. అందులో భాగంగా మనం కుజదోషం గురించి కొంతవరకు చర్చించుకోవడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ కుజదోష ప్రస్తావన ఈ పుట్టిన సమయానికి సంబంధించి ఎందుకు మనం ఇక్కడ మాట్లాడుతున్నామంటే దాని ఉదాహరణ గురించి ఇప్పుడు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఈ సూర్యోదయం, సూర్యాస్తమ సమయంలో అంటే ఉదయానికి చెప్పాలంటే సాయంకాలం 4 నుంచి 6 గంటలు ఆ ప్రాంతంలో, ఉదయం 4 నుంచి 6 గంటలు ఆ ప్రాంతంలో జన్మించిన వ్యక్తుల గురించి మనం నేను తెలుసుకున్నాం కదా. వారి గురించి మాట్లాడినప్పుడు వారికి రిలేషన్షిప్స్ విషయంలోనూ, మ్యారిటల్ లైఫ్ విషయంలో కూడా వారు ఎంతో జాగ్రత్త వహించాలి అని చెప్పి మాట మనం నిన్న ఒకసారి అనుకున్నాం. అంటే ఏంటి, వారికి వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. సంబంధ బాంధవ్యాలు కూడా కొంతవరకు అందరితో కూడా, భార్యతోనే కాదు కానీ భర్తతోనే కాదు కానీ అందరితో కూడా ఇబ్బందికరంగా మారుతాయని చెప్పి అనుకున్నాం కదా. దానికి ఇక్కడ కుజదోషాన్ని ఉదాహరణగా చూపిస్తున్నాను నేను. అంటే ఎవరైనా ఒక జాతకాన్ని మనం వివాహ సమయంలో పొంతం చేసినప్పుడు ఒక వ్యక్తికి, అంటే అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, కుజదోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకో వారి జీవిత భాగస్వామికి కూడా కుజదోషం ఉన్నప్పుడే వారి వైవాహిక జీవితం సజావుగా సాగుతుంది అని చెప్పేసి మన పెద్దలు, మహర్షులు నిర్ణయం చేశారు. ఎందుకు కుజదోషం ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే ఏమవుతుంది అని చెప్పి చాలామందికి సందేహం కలుగుతుంది కదా. ఇక్కడ దానికి చిన్నగా వివరించే ప్రయత్నం చేస్తాను. కుజుడు అంటే ఏంటంటే ఆవేశానికి, యవ్వనానికి, తొందరపాటు చర్యలకు అన్నిటికీ కూడా కారణమైనటువంటి గ్రహంగా చెప్తాం. సోదర వర్గానికి సంబంధించినటువంటి గ్రహంగా కూడా కుజుడు గురించి చెప్తుంటాం. అదేవిధంగా ఏంటంటే భూ సంబంధిత వ్యవహారాలు, అంటే భూమాతకు, భూమికి సంబంధించిన వ్యవహారాలకు కూడా ఈ స్థిరాస్తి వీటన్నిటికీ కూడా కుజుడు బాగుండాలి జాతకంలో చెప్తుంటాం. ఇక్కడ ఒక వ్యక్తికి కుజదోషం ఉండి ఇంకొక వ్యక్తికి కుజదోషం లేనప్పుడు వివాహం చేయకూడదు. మరి ఎందుకు చేయకూడదు అంటే ఒక వ్యక్తి బాగా వేగంగా నిర్ణయాలు తీసుకుని పరిగెత్తూ ఉంటే వారి జీవిత భాగస్వామిగా వారితో కలిసి ఉండాల్సిన వ్యక్తి
కాబట్టి ఆ వ్యక్తికి వేగం లోపించింది అని అనుకోండి. ఉదాహరణకు ఒక వ్యక్తి 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంటే వారి జీవిత భాగస్వామి 10 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నారు. వీరి జీవనం ఎలా కొనసాగుతుందో ఒక్కసారి ఆలోచించేయండి. అందువల్లనే మన పెద్దలు ఏం చేశారంటే ఈ విషయాలన్నీ కూడా మనలాంటి వారికి అర్థం అవుతుందో లేదని చెప్పేసి కుజదోషం ఉన్నటువంటి వ్యక్తికి కుజదోషం ఉన్నటువంటి వారితో వివాహం చేయాలి అని ఒక్క మాటలో తేల్చేశారని చెప్పొచ్చు. జాతకంలో కుజదోష పరిశీలన ఖచ్చితంగా కూడా చేస్తుంటాం. ఎందుకంటే చంద్రుడిని మనస్కారకుడిగా చెప్తుంటాము, సూర్యుడిని ఆత్మకారకుడిగా శరీరకారకుడిగా చెప్తుంటాము. కుజుడి విషయానికి వస్తే ఇందాక చెప్పగా ఆవేశానికి యవ్వనానికి ప్రతీకగా చెప్పుకుంటున్నాం. కాబట్టి అందువల్ల ఏమవుతుందంటే జాతక చక్రంలో కుజుడు బాగున్నాడా లేదా అన్న అంశాన్ని వివాహ జీవితంలో సమయంలో వివాహానికి పొంతనాలు చేసే సమయంలో చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఆ విధంగా ఈ సూర్యోదయం సూర్యాస్తమ వేళల్లో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతవరకు ఏంటంటే వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితోటి వారికి అవగాహన సరిగ్గా ఉండదని చెప్పవచ్చు. కాబట్టి ఏంటంటే వీళ్ళ యొక్క మ్యారిటల్ లైఫ్ దెబ్బతింటుంది. అదేవిధంగా రిలేషన్షిప్స్ కూడా దెబ్బతింటాయని చెప్పవచ్చు. ఇటువంటి సమయంలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే దాదాపుగా సూర్యోదయం లేదా సూర్యాస్త సమయంలో జన్మించిన వ్యక్తులకి ప్రధానంగా ఏంటంటే వీరు సూర్యగ్రహం యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఏంటంటే సూర్యుడికి మంచినీటితోటి అర్ఘ్యమిస్తూ ఆదిత్య హృదయ స్తోత్రం ఉంది కదా, దాన్ని ఎక్కువ కూడా వీళ్ళు పాలన చేయాలి. అదేవిధంగా వెండి గ్లాసు, వెండి ప్లేటు ఇటువంటివి కూడా వీరు ఎక్కువగా ప్రతిరోజు ఏమాత్రం అవకాశం ఉన్న కొనుక్కొని వాటిని వాడుతూ ఉండడం, అంటే వెండి గ్లాసులో నీరు తాగడం, వెండి ప్లేట్లో భోజనం లాంటివి చేయడం కూడా ఎక్కువ చేస్తుంటే మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అంటాం కదా, ఇది వీరికి చాలా అవసరం వస్తుంది. గురువుల యొక్క ఆశీస్సులు, సపోర్టు, గైడెన్స్ ఇంకా చెప్పాలంటే ఇది కూడా వీరికి చాలా చక్కగా కూడా ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఈ సూర్యోదయ సూర్యాస్తమ సమయంలో జన్మించిన వారికి తల్లి యొక్క సపోర్ట్ బాగా ఎక్కువగా అవసరం. తల్లి సలహాలు ఎప్పుడూ కూడా వీరికి అవసరం అని చెప్పవచ్చు. ఇక సాయంకాలం పుట్టిన పిల్లల విషయానికి వస్తే వీరు చంద్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు ఎక్కువ కూడా పాటించాల్సి వస్తుంది. అంటే 6 తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో 5:30, 6 ఆ ప్రాంతం అంతా కూడా ఇక్కడ నేను ఉదాహరణకు సమయాన్ని కొంతవరకు అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. కాబట్టి ఆ సమయంలో అంటే సాయంకాలం వేళ పుట్టిన పిల్లల మీద చంద్రగ్రహ ప్రభావం కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు ఎక్కువ కూడా పాటించాలి. ఈ సాయంకాలం వేళ జన్మించిన వాళ్ళకి ప్రధానంగా మానసిక ఒత్తిడి అంటాం కదా, మెంటల్ స్ట్రెస్ అంటాం చూడదు, బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయానికి కూడా భయపడిపోతుంటారు, ప్రతి విషయానికి కూడా బెంబేలెత్తిపోతుంటారు. మానసికంగా కొంతవరకు వీరికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఏకాగ్రత కూడా ఈ సాయంకాలం పూట జన్మించిన వ్యక్తులకు చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అంటే ఏకాగ్రత బాగా తక్కువగా ఉంది, అదేవిధంగా ఏంటంటే మానసికంగా స్ట్రెస్ అంటాం కదా, ఉద్యోగానికి వెళ్ళాలంటే స్ట్రెస్ ఫీల్ అయిపోతుంటారు, బాస్ ఏమన్నా అంటే ఒత్తిడి, జాబ్ టెన్షన్స్ అంటుంటాం అందరికీ అర్థం అంటే. అదేవిధంగా మానసికంగా ఒత్తిడి ఎవరికైతే అధికంగా ఉంటుందో వీరు దాదాపు చెప్పండి సాయంకాలం పూట జన్మించిన వ్యక్తులకి లేదా చంద్రుడి జాతకంలో బాగాలేకపోతే ఇటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. కాబట్టి వీరు ప్రధానంగా కూడా కొంతవరకు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు పాటిస్తూ సూర్యోదయం సమయంలో కొద్దిగా బయట వచ్చి ఆ సూర్యరశ్మి మీద పడేలా కొద్దిగా వాకింగ్, జాగింగ్ లాంటివి చేస్తూ ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం చాలా మంచిది. సాయంకాలం పూట ఖచ్చితంగా కూడా ఇంట్లో దీపారాధన చేయడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఒంటరిగా ఏదైనా పనులు చేస్తే కొంతవరకు ఇటువంటి వారు అంటే ప్రధానంగా చెప్పంటే సాయంకాలం పుట్టినటువంటి వారు విజయాలు సాధించడం కష్టమవుతుంది. కాబట్టి టీం వర్క్ తోటి ఎక్కువగా వీరు విజయాలు సాధిస్తారు. కాబట్టి ఆ విధంగా వీరి యొక్క ప్రణాళికలు రూపొందించుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా సాయంకాలం జన్మించిన వారు ఎక్కువ కూడా ఏదైనా సాధించాలంటే కష్టపడాల్సి వస్తుందని చెప్పవచ్చు. ఇది కూడా వీరు గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈ సాయంకాలం సమయంలో చీకటి వెలుతురు కొద్దిగా ఉంటుంది చూడండి. అంటే ఏంటంటే మనం చెప్పాలంటే ఆ ఉదయం వెళ్ళిపోయి సాయంకాలం ప్రారంభమయ్యే సమయం ఏదైతే ఉంటుందో అంటే అప్పుడే చీకటి ప్రారంభం అవుతుంటుంది, కొద్దిగా వెలుతురు ఉంటుంది, ఇట్లా కొద్దిగా చీకటి కూడా ఉంటుంది చూడండి. అటువంటి సమయంలో జన్మించిన వారి మనసు చాలా శక్తివంతంగా ఉంటుంది. చూడండి సాయంకాలంలోనే మనకి ఎంత డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయో ఇక్కడ. కాబట్టి ఇలా కొద్దిగా వెలుతురుంటూ కొద్దిగా చీకటి ప్రారంభమయ్యే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో జన్మించిన వారి మనసు చాలా శక్తివంతమని చెప్పవచ్చు. కానీ వీరి శరీరం మాత్రం చాలా వరకు కూడా బలహీనంగా ఉంటుందని చెప్పు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా రాత్రి సమయంలో జన్మించిన వ్యక్తుల మీద ఏ గ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది, దీనివల్ల వీరి ఆలోచన విధానం, మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా నవమి తిథి ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు మనం ప్రారంభించవచ్చు అన్న అంశాలు. Watch this show live on Ditto TV.